హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ చిక్కటి పులుసు అండి. ఒక పావు కేజీ దొండకాయలు శుభ్రంగా కడిగి పొడవుగా కట్ చేసుకున్నాను. టమాటాలు కూడా ఒక 4 కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం కర్రీ వచ్చేసి కుక్కర్లో వండుతున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు కలదిప్పుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కలు యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలదిప్పుకొని టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి. వేసి ఉప్పు కారం వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత తీసేసి కొంచెం వాటర్ వేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా అంటే ధనియాలు, ఇలాచీ, చెక్క, లవంగ, సాజీరా వేసినటువంటి పౌడర్ అండి. వెల్లిపాయలు కూడా దంచి వేసుకున్నాను. ఆ పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే చిక్కగా టేస్టీగా ఉండేటటువంటి దొండకాయ పులుసు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.